ఒకప్పుడు బ్రహ్మాండం నిశ్శబ్దంగా ఉన్న సమయాల్లో దేవతలైన బ్రహ్మ, విష్ణు, శివులులోక సంరక్షణలో తలమునకే ఉండగా భూమిలోని తామసిక శక్తులనుంచి ఉద్భవించిన ఓ మహా దుర్మార్గశక్తి కాలాసురుడు. కాలాసురుడు కాలాన్ని బంధించి ఓ కాలబంధన శృంఖలలతో తనదైన లోకంలో మూసివేశాడు. కాలం నిలిచిపోయింది. జీవులు పుట్టటం మానేశాయి. వర్షాలు పడటం మానేశాయి. అగ్ని వెలగటం మానింది. ప్రాణవాయువు బలహీనమయింది. కాలాసురుడు తపస్సు చేస్తూ బ్రహ్మను ప్రసన్నం చేసుకుని వరం కోరాడు. ఎవరూ నన్ను సంహరించలేరు. శివుడు, విష్ణువు, బ్రహ్మ కూడా కాదు. బ్రహ్మ వరమిచ్చాడు, కాని అతనిలో ఉన్న అధికాహంకారంతో కాలాసురుడు లోకాలను నాశనం చేయడం ప్రారంభించాడు. ప్రజలు బాధపడుతూ దేవతల వద్ద శరణు కోరారు. అగ్నిదేవుడు లావాలు మెగ్నాతో దాడి చేస్తాడు. వాయుదేవుడు వేగంగా మారిన గాలిలా శత్రువులని ప్రద్రోలుతాడు. ఇంద్రుడు మెరుపుల వానతో సముద్రంలా విరుచుకుపడతాడు. ఇంద్రుడు, వాయుదేవుడు, అగ్నిదేవుడు దేవతలని బండిస్తాడు. కాలాసురుడు త్రిమూర్తులు తెలుసుకుంటారు. శివుడు కాలభైరవ మరీ యుద్ధం చేశాడు. ఘోర యుద్ధం మొదలైంది. సంవత్సరాలపాటు దేవతలు, రాక్షసులు యుద్ధం చేశారు. చివరికి కాలాసురుడు త్రిమూర్తి శక్తిని తట్టుకోలేక తన అసలు రూపాన్ని వెలుగులోకి తెచ్చాడు. ముగ్గురు తమ శక్తులను ఐక్యంగా కలిపి ఒక మహా దివ్యస్త్రీ శక్తిని సృష్టించారు. మహాశక్తి దుర్గా. ఆమె చేతిలో శివుడి త్రిశూలం, విష్ణువి చక్రం, బ్రహ్మదేవుని కమండలమున్నాయి. అతను కాలమూ, అహంకారమూ, అజ్ఞానమూ కలిసిన దుర్మార్గమూర్తి. మహాశక్తి దుర్గా తన త్రిశూలంతో అతని హృదయాన్ని చీల్చింది. అతని శరీరం కాలిపోయి భూమిలో కలిసిపోయింది. త్రిమూర్తులు ప్రపంచాన్ని మళ్లీ స్థిరపరిచారు. ప్రజలు మళ్లీ ధర్మమార్గంలో నడక సాగించారు. త్రిమూర్తులు ఈ సందేశాన్ని ఇచ్చారు: అహంకారం ఎంతటి శక్తివంతమైనదైనా ఓ సమ్మిళిత శక్తి ఐక్యత ధర్మాన్ని గెలిపిస్తుంది. ముక్తిదాయకం